హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. క్రిస్పీ బోండాలు ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో తెలుసుకుందాం. అదే ఫ్రెండ్స్, బోండాలు అంటే ఎవరు ఇష్టపడరు? సో అటువంటి బోండాల్ని మనం ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో తెలుసుకుందాం. మైదాపిండి, దానికి కావాల్సిన పదార్థాలు మైదాపిండి, మినప్పిండి, ఓన్లీ మినప్పిండి మాత్రమే ఫ్రెండ్స్. అది ఇడ్లీ పిండి, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ ఏదైనా అనుకోవచ్చు కదా, పెరుగు, బేకింగ్ సోడా, సాల్ట్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఎలా తయారు చేయాలో చెప్తాను. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు మినప్పిండి, ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి మినప్పిండి, ఇడ్లీ రవ్వ కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీ రవ్వ, చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇట్లా చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చినాయో చెప్పండి. కంపల్సరీగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అది ఏ కప్పుతో అయితే మైదాపిండి, మినప్పిండి, ఇడ్లీ రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో పెరుగుని కొంచెం పలుచగా గిల్లకొట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. గట్టి పెరుగు కాదు. సాల్ట్ సరిపడినంత, అంటే కొంతమంది మీరు ఎలా తింటారు, ఎక్కువ తక్కువ తింటూ ఉంటారు కదా, దాన్ని బట్టి సాల్ట్ తీసుకోండి. సాల్ట్, ఉప్మా రవ్వ నేను టీ స్పూన్తో తీసుకున్నాను కాబట్టి ఒక 5 టీ స్పూన్స్ వేసాను ఉప్మా రవ్వ. ఈ ఉప్మా రవ్వ ఎందుకంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఫ్రెండ్స్. పూరీలో కూడా ఉప్మా రవ్వ వేసుకుంటే ఆయిల్ పీల్చదు. సో ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఉప్మా రవ్వ వేస్తే. అదే మీకు ఒకవేళ పెద్దది టేబుల్ స్పూన్ ఉంటే దాంతో 2 స్పూన్లు అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీస్కి. ఓకేనా. బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్. ఇది బాగా, మళ్ళీ వాటర్ మాత్రం పోయకండి ఫ్రెండ్స్. చూసుకుని కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది అని చూసుకొని దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలి. ఏదైనా సరిపోకపోతే అటు ఇటుగా కొంచెం వాటర్. కానీ పెరుగు పలుచగా ఉంది, ఇడ్లీ పిండి పలుచగానే ఉంటుంది. సో మనకి అంత అవసరం ఉండదు, వాటర్తో కలిపేంత అవసరం ఉండదు. దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే, బాగా కింద మీద కలుపుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. కలిపినప్పుడు ఇంకా అసలు ఇది సాఫ్ట్ అయిపోవాలన్నమాట. చూసారుగా, అలా బాగా కలిపి ఈ కన్సిస్టెన్సీ మనం చూసుకున్నప్పుడు బోండాకి వేయడానికి కరెక్ట్గా వస్తుందా లేదా అని చేత్తో మనం తీసుకుంటే తెలిసిపోతుంది. చూసారుగా, అదిగో అలా వస్తే సరిపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు వాటర్ కలపాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఇందులో ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, జీలకర్ర. కాకపోతే మా అబ్బాయి ఇవన్నీ వేస్తే తినడాన్ని నేను అవేం వేయలేదు. మీరు పెద్దవాళ్ళందరూ తింటారు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వాము వేసుకోవచ్చు. మా బాబు తిండు కాబట్టి నేను అవేమీ యూస్ చేయలేదు ఫ్రెండ్స్. జస్ట్ ఊరికే మైదాపిండి, మినప్పిండి, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, బేకింగ్ సోడా, సాల్ట్, ఇది మాత్రం పెరుగు, ఇవి మాత్రమే కలిపాను. ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నానో అదే కప్పుతో మిగిలినవన్నీ కూడా తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా, అదిగో అంత మంచిగా వచ్చిందో పిండి. నీళ్లు పోయక్కర్లేకుండా కలిసిపోయింది పెరుగుతోటి. దీన్ని కలిపిన తర్వాత కనీసం ఒక 1 అవర్ పాటు అలా నాననిస్తే సరిపోతుంది. 1 అవర్ అలా వదిలేస్తే మూత పెట్టి వదిలేసాను.
1 అవర్ తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కాగిందో లేదో మనం చూడాలి కదా, చేతిని పెట్టి చూసుకుంటే ఆ ఆవిరిని బట్టి ఆయిల్ కాగిందా లేదా అని తెలిసిపోతుంది. పక్కన గిన్నెలో కొంచెం నీళ్ళు ఉంచుకొని చేతిని తడుపుకుంటే, ఇప్పుడు మనం గారెలు వేసినప్పుడు చేతిని ఎలా తడుపుకుంటాం, అలా తడుపుకుంటే బోండా వెంటనే ఇలా వేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఆయిల్ కాగేటప్పుడు ఆయిల్ని హైలో పెట్టాలి, స్టవ్ని హైలో పెట్టాలి. తర్వాత వేసేటప్పుడు సిమ్మిలో పెట్టాలి. సిమ్మిలో పెట్టి చూసారుగా అలా వేసుకోవాలి. బొండలు చూసారా చక్కగా వస్తున్నాయి కదా. నేను చిన్నగానే వేసాను, పెద్దగా వేయలేదు. కావాలనుకుంటే పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి. హోటల్లో వేసినట్టు పెద్దగా కూడా వేసుకోవచ్చు. అయితే చూస్తున్నారు కదా, అది బుడగలు వస్తున్నాయి కదా, ఆ బుడగలు పోయి ఆ బోండాల్ని ముందే విడగొట్టేసారంటే పిండి చల్లా చెదరుగా అయిపోద్ది. కొంచెం ఏగిన తర్వాత అప్పుడే జస్ట్ గట్టితో ఇట్లా అంటే మొత్తం విడిపోతాయి కలిసినా కూడా. చూసారు కదా చక్కగా రౌండ్గా చక్కగా వచ్చింది కదా. మామూలుగా అయితే ఒక్కోసారి ఆయిల్ పీలుస్తాయి, నేను ఆయిల్ అయితే పీల్చలేదు ఫ్రెండ్స్. జస్ట్ అవి తీసి వేరే గిన్నెలోకి, ఏగిపోయినాయి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఫస్ట్ వేసింది త్వరగా ఏగిపోయింది, అందుకని అది ముందు తీసాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇలా హైలో పెట్టుకుని ఫస్ట్ ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకుని బోండాలు వేసేసి ఆ బుడగలు తగ్గే వరకు వాటిని వేపి ఆ తర్వాత హైలో పెట్టుకుని మిగిలింది కూడా మనం వేపితే ఈవెన్గా అంటే సమానంగా ఏగుతాయి. లేదంటే కొన్ని బోండాలు చూడండి లోన ఉడకవు, అలా లోన ఉడికినట్టుగా ఉంటే మనకి అంత టేస్ట్గా కూడా ఉండవు. సో వేసుకునేటప్పుడు సిమ్మిలో పెట్టుకోవాలి. కొంచెం సేపు పైన కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి సిమ్మిలో, అప్పుడు హైలో పెట్టుకుని వేపుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. నేను చిన్న మూకుడులో తక్కువ ఆయిల్లోనే వేసాను, ఎందుకంటే ఉప్మా రవ్వ ఆయిల్ పీల్చదు. దానివల్ల మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టకుండా ఉంటుంది. చూసారు కదా, అలాగా హైలో పెట్టి వేశారంటే చేయి కాలే ప్రమాదం కూడా ఉంటుంది. సో వేసుకునేటప్పుడు గారెలైనా, బోండా అయినా, పుణుకులైనా ఏవైనా సరే వేసుకునేటప్పుడు ముందు స్టవ్ సిమ్మిలో పెట్టుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా సిమ్మిలోనే ఉంచాలి. అలా సిమ్మిలో ఉంచి అప్పుడు తర్వాత హైలో పెట్టుకుంటే లోన ముద్దలు కింద లేకుండా ఈవెన్గా సమానంగా ఉడుకుతుందన్నమాట. చిన్న చిట్కా చెప్పిన ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేస్తారు మీరు? నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే గోధుమ పిండి ఉండలు కింద చపాతీ పిండిలా కలిపేసుకొని దాన్ని చిన్న ఉండల కింద చేసుకుని కూరలో వేసేసి ఒక 1/2 అవర్ ఉంచేది. ఆ తర్వాత గోధుమ పిండిని తీసేస్తే కూరలో ఉప్పు తగ్గిపోతుంది ఫ్రెండ్స్, నిజంగా తగ్గుతుంది. నేను ప్రాక్టికల్గా దాన్ని చేశాను. ఒకసారి అనుకోకుండా కూరలో ఉప్పు ఎక్కువైతే ఈ గోధుమ పిండి కలిపి ఉండలు చేసి ఆ ఉండలు కూరలో పడేసా. ఉప్పు అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట గోధుమ పిండి. సో అందుకని గోధుమ పిండి వేసుకుంటే ఖచ్చితంగా మీకు ఉప్పు తగ్గిపోతుంది. మీకు ఏదైనా వేరే చిట్కా ఏదైనా తెలుసుంటే నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. నేను మళ్ళీ వేరే ఏదైనా వీడియో చేసినప్పుడు ఆ చిట్కాని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు తెలిసినటువంటి చిట్కాలని కూడా నాకు షేర్ చేయండి కంపల్సరీగా. చూసారు కదా క్రిస్పీగా ఎంత బాగా వస్తున్నాయో బోండాలు. ఈ బోండాలు అంతేగండి, ఈ బోండాల్ని వేపించిన పప్పు చట్నీ కానీ, వేరుశనగ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఏ చట్నీతోటైనా, నేనైతే వేపించిన పప్పు చట్నీ చేశాను. ఆ వేపించిన పప్పు చట్నీతో మా వాళ్ళందరికీ, మా మమ్మీకి, మా ఆయనకి, మా వారికి, మా బాబుకి పెట్టాను అన్నమాట. చాలా బాగా వచ్చినాయి అన్నారు. చూసారుగా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్.
మీరు కావాలనుకుంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు, చిన్నగా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మన చేతిలో పని కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.